టాలీవుడ్ లో స్పీడ్ గా దూసుకెళ్తున్న నిర్మాణ సంస్థలలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ముందు వరుసలో నిలుస్తుంది. ఈ బ్యానర్ అధినేత ఎస్ నాగవంశి వరుస విజయాలతో నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా భారీ స్థాయిలో సినిమాల్లో నిధులు పెట్టి ఒక రేంజ్ రిస్క్ తీసుకుంటున్నారు. రాబోయే నెలలు ఆయన కెరియర్ లో కీలకంగా మారబోతున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతున్న కింగ్డమ్ జూలై 31న వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధమవుతోంది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రికార్డు సెట్ చేయనుంది. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా స్టైల్, స్క్రీన్ ప్లే, బీజోన్ ఫీల్ తో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలవ్వనున్నాయి. కింగ్డమ్ తర్వాత కేవలం 2 వారాల్లోనే మరో బిగ్ మూవీ వార్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీగా రూపుదిద్దుకున్న ఈ సినిమాని తెలుగులో నాగవంశి భారీ ధరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లకు రానుండగా అదే రోజున రజనీకాంత్ కూలీ కూడా రిలీజ్ కావడం ఆసక్తికర సంగతిగా మారింది. మల్టీప్లెక్స్ స్క్రీన్లకు పోటీ తప్పదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయినా నాగవంశి భారీ స్కేల్ రిలీజ్ కోసం ఇప్పటికే అన్ని ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 27న మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న మరో భారీ మాస్ ఎంటర్టైనర్. రవితేజకు కమర్షియల్ గా మళ్లీ ఫామ్ లోకి తీసుకురావాల్సిన ప్రాజెక్ట్ ఇది. యూత్ బి సెంటర్లలో సినిమా హిట్ అయితే నాగవంశికి 3 వారాల్లో 3 బ్లాక్ బస్టర్లు సాధించే అవకాశం ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులపై నాగవంశి పెట్టిన పెట్టుబడి మార్కెట్ వ్యాపారం మొత్తంగా దాదాపు 200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. నిర్మాతగా ఆయన పెట్టుబడి 100 కోట్లు దాటితే డిస్ట్రిబ్యూషన్ రంగంలో మరో 70-80 కోట్లు రిస్క్ చేస్తున్నారు. ఇలా 3 సినిమాలు విజయం సాధిస్తే ఆ లాభాలు ఊహించని స్థాయికి వెళ్తాయి. అయితే ఒక సినిమా ఫెయిల్ అయినా ఫైనాన్షియల్ ప్రెషర్ భారీగానే ఉంటుంది. అందుకే ప్రమోషన్స్, మార్కెటింగ్, థియేటర్ ప్లానింగ్ వంటి అన్ని అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ లో తెలపండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.